కృష్ణా జిల్లా పోలవరం ఆయకట్టు రైతులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అండగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్వయంగా రైతులతో కలిసి పోలవరం ఆయకట్టులో పర్యటించారు. పోలవరం ఆయకట్టు కింద 12 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతుల మోటార్లను అధికారులు తొలగించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పోలవరం ఆయకట్టు కింద వ్యవసాయం చేయొద్దని, కృష్ణా డెల్టా నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల బాధలను విన్న వంశీ వారి హక్కుల కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం ముందే రైతులకి చెప్పేసి ఉంటే రైతులు పంటలు నార్మల్ వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి జీలక విత్తనాలు ఇచ్చారు, సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, నారుమళ్ళు వేశారు. మీకు జూన్ జూలైల కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి రైతులు నారుమళ్ళు వేశారు. ఇప్పుడు నారుమళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామాల్లో మోటార్లని ఏకపక్షంగా తీసేశారు. పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరున్నప్పుడే ఈ భూసేకరణ చివరి దశ జరిగింది, మీరున్నప్పుడే ఈ మోటార్లన్నీ కూడా మేము పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, దానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది. రైతులని దృష్టిలో పెట్టుకొని, ఇది వంశీ అడిగాడనో ఇంకొకళ్ళు అడిగాడనో కాదు, నాకేం ఎకరం పొలం లేదు, ఇక్కడ నాకేం పంట పండే భూమి లేదు. కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ పోలవరం కుడికాలువకి భూములు ఇచ్చారో రైతులు, ఆ భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు కాకుండా వేరే చోటకి నీళ్ళు వెళ్తే ఈ గ్రామాల ప్రజలు బాధపడతారు. కాబట్టి ఈ గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవటం, వీళ్ళని రక్షించటం ప్రభుత్వాధినేతగా, ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, పోనీ నేను రావటం మూలానే ఉన్న ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు. విత్తనాలు వేసాం, దుక్కులు దున్నుకున్నాం, దమ్ములు చేసాం, నారుమళ్ళు పెంచుకున్నాం, ఊడుపు ఊడ్చాం, ఇంకా ఊడవాలి. ఏంటి ఆ ఊడుపు ఊడ్చడానికి నీళ్ళు లేవు, ఊడవలసిన దానికి నీళ్ళు లేవు, నారుమళ్ళు చచ్చిపోతున్నాయి, మేమేమో మా చెల్లి ఎండిపోతున్నాయి. మరి మీ బతకాలుగా మేము కూడా అదే ఫస్ట్ అని చెప్పి గ్రామసభ పెట్టేసి, అయ్యా మీకు ఏడు నీళ్ళు ఏమో, వర్షాలు లేవు, మీ ఊడ్చుకోమాకండి, వడ్డెత్తనాలు ఇమ్మకండి, మీ నారుమళ్ళు పోసుకోమాకండి, ఏదైనా ఆరోగ్యాన్ని పంట ఏమిటి వేసుకుని లేదా మానేసేయండి అని చెప్తే అసలు మేము ముందుగానే మానేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం చేసుకుని నారుమళ్ళు పెంచుకుని ఊడిపిన ఊడ్చి కరువు ఊడవాల, ఊడ్చిన దానికి నీళ్ళు, ఊడవలసిన దానికి నీళ్ళు లేవు. సాయంత్రం పీకేస్తున్నారండి. పీకేస్తుంటే రైతులు మామూలు కావాలి కదండి. అసలు కిందకి వెళ్తే మొత్తం చేలన్నీ ఎండిపోయి గేదెలు కూడా మేతలేదండి. కనీసం గొర్రెలు కానీ గేదెలు కానీ కాళ్ళు దిగే పరిస్థితి ఎక్కడా లేదు. మా చెరువులో నేను మొత్తం ఎండిపోయినాయి. మా పల్లెటూరులో ఈ కాలంలో మొత్తం చెరువులన్నీ ఎండిపోయినాయండి. ఇక్కడ కనీసం మన ఎమ్మెల్యే గారు చెరువులు అన్న పెట్టుకోమని చెరువులు కూడా పెట్టలేదండి. వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే చెప్పారంట చెరువులు పెట్టుకోనని. వాళ్ళు చెప్పినా మేము ఆగమయ్యా అని తలపడి మోటార్లు మొత్తం పీకేశారు. మేము పీకపోతే ఒక మోటార్ 1,00,000 అయిద్దండి. ఆ జేసీబీతో మడతేసేస్తే టైర్లో మోటార్ ఉంటుందండి. వాళ్ళు ఇంటలా పోయి సిఆర్పీని తీసుకొచ్చి మొత్తం మడతేసేస్తున్నారు. మా రైతుల పరిస్థితి మాత్రం మాది అంధకారంగా ఉందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.